center of the triangle whose sides are x plus y plus 2 equal to 0, y 5x minus y minus 2 equal to 0 and x minus 2y plus 5 equal to 0. First ఆ లైన్స్ అన్ని రాసుకుందాము. గివెన్ సైడ్స్ ఆర్ x plus y plus 2 equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ ఏమంటే 5x minus y minus 2 equal to 0, 5x minus y minus 2 equal to 0, that is second equation. And what about the third equation? X minus 2y plus 5 equal to 0, x minus 2y plus 5 equal to 0. ఈక్వేషన్ నెంబర్ 3. సరేనా? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. డమ్మీ ట్రయాంగిల్. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. జస్ట్ వినండి మీరు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది, ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఆర్డర్ ప్రకారం రాసుకోండి. ఇక్కడ 1 రాసి ఆ 2 రాసి 3 కాదు, 1 2 3 ఇట్లా. సరేనా? వి షేప్ లో రాసుకోవాలి. రాసిన తర్వాత నీకు ఏ అనే వర్టెక్స్ కావాలి అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 సాల్వ్ చేస్తే ఏ వస్తుంది, బి కావాలంటే 1 and 2 సాల్వ్ చేయాలి, సి కావాలంటే 2 and 3 సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ 1 and 3 సాల్వ్ చేస్తాను క్రిస్ క్రాస్ మెథడ్ లో. కింద చేస్తాను చూడండి. ఎక్స్ బై వై బై 1 బై ఫస్ట్ ఈక్వేషన్ కి 1 2 మీరు ఉండండి బాబు, 1 2 1 1 సరిపోయిందా? థర్డ్ ఈక్వేషన్ లో -2 5 1 -2 సరిపోయిందా? సో ఇక్కడ మల్టిప్లై చేస్తాను. ఎంత అవుతుందో చూడండి. ఎక్స్ డివైడెడ్ బై 5 1 జర్ 5 అవుతుంది. ఇక్కడ -4 వస్తుంది, అవునా కాదా? ఎంత రాసుకోవాలి? -4 ప్లస్ లో +4. వెరీ గుడ్. విచ్ ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై 2 1 జర్ 2 +5 ప్లస్ లో ఎంత రాయాలి? -5. 1 డివైడెడ్ బై -2 -1 +1 వస్తుంది, -1. 5 + 4 ఎంత అవుతుంది సార్ అంటే 9 అవుతుంది. 2 - 5 ఎంత అంటే -3 అవుతుంది. రెండు మైనస్లు యాడ్ చేస్తే -3. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 9/-3, కానీ -9/3 రాసుకోవాలి. y వాల్యూ ఎంత అంటే -3/-3, -3 క్యాన్సిల్ అయిపోతే y వాల్యూ 1, ఇక్కడ x వాల్యూ -3. సో ఏ ఎంత అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -3, అర్థమవుతుందా? 3 1 జర్ 3 3 జర్ సరిపోయింది. -3, 1 వస్తుంది. -3, 1. అలాగే ఇప్పుడు మనకు ఈక్వేషన్ బి కావాలంటే ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వ్ చేసుకోవాలి. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అంటే ఎలా రాసుకోవాలి? 1 కి అయితే ఆల్రెడీ రాస్తున్నాను, అవే సరిపోతాయి. ఈక్వేషన్ 2 కి చెప్పండి. -1 చెప్పండి, -2 5 -1. ఎక్కడ స్టార్ట్ చేసినాం అక్కడే చేసినాం. మల్టిప్లై చేయాలి. ఎక్స్ డివైడెడ్ బై -2 ఇక్కడ ఎంత వస్తుందంటే -2 వస్తుంది, +2 రాసుకోవాలి. y డివైడెడ్ బై 5 2 జర్ 10 -2 వస్తుంది, +2 రాసుకోవాలి. 1 డివైడెడ్ బై -1 -2 + 2 అంటే ఎంత అంటే 0 వస్తుంది. 10 + 2 ఎంత అంటే 12 వస్తుంది. ఇక్కడ -6 వస్తుంది, అవునా? అర్థమవుతుందా? x ఈజ్ ఈక్వల్ టు 0/-6. 0/6 ఈజ్ 0, -0 + 0 ఉండవు. సో x ఈజ్ 0. y ఎంత అంటే -12/6, 6 1 జర్ 6 2 జర్ కాబట్టి -2. సో b ఎంత అంటే 0, -2. చాలా మంది -2, 0 రాస్తారు, తప్పు. ఫస్ట్ x రాయాలి. x ఎంత 0, y ఎంత -2. c ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు c కి రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. c నీకు కావాలి అంటే డయాగ్రామ్ చూస్తూ నువ్వు చేయాలి. సి కావాలంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 సాల్వ్ చేయాలి. 2 and 3. 2లో చెప్పండి ఏమేమి ఉంటాయి పాయింట్స్. ఇక్కడ -1 -2 5 -1. 3లో చూడండి -2 5 1 -2. సరేనా? -2 5 1 -2 1 -2 1 -2. సరేనా? సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. ఎక్స్ డివైడెడ్ బై -5 ఇక్కడ -, +2 2 జర్ 4 అవుతుంది. y డివైడెడ్ బై -2 -25, 1 డివైడెడ్ బై -10 + 1 5 -5 + 4 ఎంత అంటే -1 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే -27. రెండు యాడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది అంటే -9 వస్తుంది. -10 + 1 ఎంత? -9. ఎక్స్ వాల్యూ ఎంత అంటే -1/-9 1/9 వస్తుంది. y వాల్యూ ఎంత అంటే -27/-9 వెళ్ళిపోతుంది. 9 3 జర్. సో 1/9, 3 1/9, 3. ఒక్కసారి చెక్ చేసుకుందాం. సి కొంచెం డౌట్ వస్తుంది నాకు. సి కరెక్ట్ వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకోండి. సి 1, 3 రావాలా. -3, 1 ఏ కరెక్ట్ గానే వచ్చింది. బి వచ్చేసి 0, -2 0, -2 సరిపోయింది. సి 1, 3 రావాలి. ఎక్కడో మిస్టేక్ చేసినాము, మళ్ళీ ఒకసారి చేద్దాము చూడండి.
సి ఒకసారి మళ్ళీ చేద్దాం. సి కావాలంటే ఏదే ఈక్వేషన్ సాల్వ్ చేయాలి? ఏ ఈక్వేషన్స్ 2 and 3. సో 2 and 3 ఒక్కసారి చూసుకోండి. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3. 2లో ఏం రాసినాం? -1 -2 5 -1 సరిపోయింది. ఇక్కడ 3లో -2 5 1 -2. ఇప్పుడు ఒకసారి మల్టిప్లై చేసుకోండి. ఎక్స్ డివైడెడ్ బై ఎంత వస్తుంది అంటే 5 × -1 -5. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +4 అంటే ఏం రాయాలి? -4. సరేనా? సరే చెప్పాలి కదమ్మా. y డివైడెడ్ బై -2 -25 అండ్ ఇక్కడ 5 2 జార్ -10 +1. సరేనా? -9 అవుతుంది. 2 మైనస్ యాడ్ చేసుకుంటే ఈడెంత అంటే -27 అవుతుంది. 10లో 1 పోతే -9. సో ఎక్స్ ఎంత అంటే -9 బై -9 మైనస్ క్యాన్సల్ 9 క్యాన్సల్ ఎంత వస్తుందంటే ఎక్స్ వాల్యూ 1. y ఎంత అంటే -27 బై -9 మైనస్ క్యాన్సల్ 9 3 జార్ సో 1,3. సో సి ఎంత అంటే 1,3. ఒకసారి చెక్ చేసుకోండి సి కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంతవరకు మనకు 30% ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. రిమైనింగ్ 70% చేయాల్సి ఉంటుంది. 1,3 సరిపోయింది. అన్ని చెక్ చేసుకున్నారు, కరెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం యాజ్ యూజువల్ గా ముందు ఎలా చేస్తారో ఎలాగే చేయండి. లెట్ s ఈజ్ ఈక్వల్ టు x, y బి ద సర్కమ్ సెంటర్. ఇదే మన ఆన్సర్. కానీ x ఎంత y ఎంత కనుక్కోవాలి. క్రైటీరియా ఏమంటే SCA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC. ఫస్ట్ కన్సిడర్ SCA ఈక్వల్ టు SB. సరేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. కొంచెం చిన్నగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. చేస్తే SA² ఈజ్ ఈక్వల్ టు SB². యాడైనా S² A² రాశారు తప్పది. SA² ఈక్వల్ టు SB². SA² ఎంత చెప్పగలుగుతారా ఎనీబడి ఇన్ దిస్ క్లాస్? SA² ఎంత? వెరీ గుడ్. x+3 హోల్ స్క్వేర్ ప్లస్ x+3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్. వాట్ ఈస్ SB²? x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y + 2 హోల్ స్క్వేర్. -2 కాదన్న +2. a plus b whole square కాబట్టి a² అంటే x² + 9 + 6x y² + 1 - 2y is equal to x లో 0 పోతే x కాబట్టి x² ఇక్కడ చాలా మంది ఫూలిష్ గా బిహేవ్ చేసి a - b whole square వాడతారు. వాళ్ళని పట్టుకొని తన్నేయాలి. x - 0 అంటే x వస్తుంది, x² వస్తుంది. ఇక్కడ y² + 4 + 4y. సరేనా? ఇక్కడ ఒక x² అక్కడ ఒక x², ఇక్కడ ఒక y² అక్కడ ఒక y² క్యాన్సిల్. మిగిలేది ఫస్ట్ పెద్దోళ్ళు ఎవరు? ఇంట్లో పెద్దోళ్ళు 6x - 2y 9 + 1 10. ఈ పక్క 4y + 4. సార్ x రాయలేదు లేదా? ఉంటే రాస్తా, లేకపోతే ఆడ నుంచి రాస్తా. అవన్నీ లోపలికి వచ్చేస్తే ఏమవుతుంది సార్ అంటే -4y -4 = 0. సార్ ఇవి ఆ పక్కన ఎట్లయినా చేసుకొని ఇష్టం. 6x అట్లే ఉంటుంది కానీ వైలు 2 ఉన్నాయి. -2y -4y ఎంత అంటే -6y. 10లో 4 పోతే 6 = 0. 6 తో డివైడ్ చేస్తే x - y + 1 = 0. సో దిస్ వన్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఈక్వేషన్ 1 రాసుకుంటారు. అది అక్కడ పాయింట్స్ ఇస్తాయి, ఇక్కడ సైడ్స్ ఇస్తే 4 అయిపోయి ఆల్రెడీ సైడ్స్ 3 ఉన్నాయి కదా. నెక్స్ట్ క్రైటీరియా ఏమంటే SB = SC. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే SB² ఈజ్ ఈక్వల్ టు SC². వాట్ ఈస్ SB² అంటే SB² ఎంతనో చూసి చెప్పండి ఎవరైనా. x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y + 2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ SC²? x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? x - 0 means you will get x² plus y² plus 4. 2² means 4. 2ab 4y is equal to, here you have to use the formula a - b whole square. A² means x², b² means 1, x² plus 1 minus 2x. And here you have to use a - b whole square. What is the formula for a - b whole square? A² means y², b² means 3² means 9. -2ab means -6. Here x² will get cancelled, y² will get cancelled. Finally you have left with 4y plus 4 and ikkada -2x -6y 9 plus 1 is 10. నాన్న ఈ బయట ఉండేటివన్నా లోపల తెచ్చుకోవచ్చు, ఇవన్నా అక్కడికన్నా పంపించేయచ్చు. ఆ బయటనే 3 టర్మ్స్ ఉన్నాయి, వాళ్ళ లోపల తెచ్చుకోండి. ఈ పక్క 2నే కదా ఉండేది, ఆ బయట ఉన్న 3 టర్మ్స్ ని లోపల తెచ్చుకోండి. ఎట్లయినా ఒకటి. లేదు సార్ ఇది ఆ పక్క పంపించేస్తా చూడు 0. 4y plus 4 ఆ పక్క వెళ్ళిపోతే ఎంత? -4y -4 -2x -6y plus 10. నాన్న ఫస్ట్ x టర్మ్ రాయాల -2x, తర్వాత y టర్మ్స్ 2 ఉన్నాయి. -4y -10 6y ఎంత? -10y. 10లో 4 పోతే ఎంత?
10 లో 4 కొట్టేసి +6 అని చెప్పాలి నాన్న. +6 ఎందుకంటే ప్లస్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 2 టేబుల్లో ప్రతి ఒక్కటి ఉంది. 2 1 జా 2 5 జా 2 3 జా. కానీ ఫస్ట్ ఇది మైనస్ రాకూడదు కాబట్టి -2 తో డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? సో -2 తో డివైడ్ చేస్తే x + 5y - 3 మైనస్ లో ఉండేటివి ఏమైపోయినాయి, ప్లస్ లో ఉండేటివి ఏమైపోయింది మైనస్. 2 టేబుల్ నేర్చుకోమన్నాను ఈరోజు. 2 నుంచి 5 వరకు అడుగుతాను వెళ్ళక ముందు. ఎక్కడ అడిగినా చెప్పాలి, సరేనా? రాదు కూడదు లాంటి వర్డ్స్ యూజ్ చేయద్దండి దయచేసి. అది మీకు తెలుసు. ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 మనము క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి. x/y/1 ఈక్వేషన్ 4 చూసి చెప్పండి. -1 1 1 -1 1 1 -1 మళ్ళీ అక్కడికే ఎండ్ చేసినాం. ఇక్కడ 5 - 3 1 5 5 - 3 1 5 5 - 3 1 5. సో లాస్ట్ లో ఏమొస్తుందో ఫస్ట్ లో కూడా అదే ఉంటుంది, సేమ్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే x డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 జా 3 +5 వస్తుంది. -5 రాసుకుంటాను. y/1 + 3 రాస్తాను. కరెక్టేనా? 1/5 1 జా 5 +1 రాస్తాను. 3 - 5 ఎంత నాన్న? 3 - 5 ఎంత నాన్న? 3 - 5 ఎంత? 2 చెప్తే చంపేస్తా. -2 ఎందుకంటే 5 మైనస్ ఉన్నాయి కదా, ఎక్కువ ఉండేది వాళ్ళకి చెప్పాలి కదా. అర్థమైతుందా? ఇప్పుడు ఎందుకు వైసీపీ జోరులో ఉండేది చెప్పు. 170 సీట్లు వాళ్ళవి. ఒకవేళ వాళ్ళకి తక్కువ వచ్చిందంటే వైసీపీ అప్పుడు ఏముండేది, తగ్గిపోయేది. అవునా కదా? ఇప్పుడు 3 - 5 ఎంత అంటే -2. ఇక్కడ 1 + 3 ఎంత బాబు? 4 + 4 ప్లస్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5 + 1 ఎంత? 6. త్వరగా ఇంతసేపు మరి చిన్నపిల్లల మీరు x -2/6 y 4/6. కాసేపు గమ్మున నుండి గఫార్ x వాల్యూ ఎంత అవుతుంది క్యాన్సిల్ చేసి చెప్పు. 2 1 జా పైన 1 2 3 జా 3 కాదు -1/3 పైన 2 1 జా కింద 2 3 జా. y వాల్యూ చెప్పు నువ్వు అబ్దుల్. y వాల్యూ ఎంత? y వాల్యూ ఎంత? 2 టేబుల్ తో క్యాన్సిల్ చేయి. 2 2 జా 4 కదా, పైన ఎంత రాయాల 2, కింద ఎంత? 2 టేబుల్ లో 2 6 జా ఎంత? 6 ఎక్కడుంది 2 టేబుల్లో? 2 3 జా కదా బాబు, 2 4 జా 8 కదా. నువ్వు ఏడో ఉన్నావు. -1/3, 2/3 ఇది సర్కంసెంటర్ అవుతుంది. సో s -1/3, 2/3 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. -1/3, 2/3 -1/3, 2/3 సరేనా? నెక్స్ట్ ఈరోజు మీరు నేర్చుకోబోయే కొత్త టాపిక్ ఏంటంటే ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద వర్టైసెస్ -2, -1 6, -1 అండ్ 2, 5. సో ఇంతవరకు చేసింది సర్కమ్ సెంటర్. ఇప్పుడు చేయబోయేది ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ కి సర్కమ్ సెంటర్ కి తేడా ఏంటి సార్ అంటే ఇక్కడ నీకు రాసి చూపిస్తాను చూడు. ఇది సర్కమ్ సెంటర్ కి డయాగ్రామ్. సర్కమ్ సెంటర్ కి ఇక్కడ డయాగ్రామ్ ఏమి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ నుంచి బి నుంచి సి నుంచి ఒక పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎస్ఏ ఎస్బి ఎస్సి అయితే దాన్ని ఏమంటారంటే ఎస్ ని సర్కమ్ సెంటర్ అంటారు. మరి ఆర్థో సెంటర్ అంటే ఏమి తెలుసా? ఆర్థో సెంటర్ అంటే గమనించు, బాగా అబ్జర్వ్ చేయి. ఆర్థో సెంటర్ అంటే ఏబిసి ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను. ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తాను బీసీకి, దాని పేరు ఏమంటే ఏడి. బి నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తాను బిఈ ఏసీకి. ఏడి దేనికి ఆల్టిట్యూడ్? బీసీకి. బిఈ దేనికి? ఏసీకి. సి నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేస్తాను సిఎఫ్. ఎన్ని ఆల్టిట్యూడ్స్ డ్రా చేసినాము? 3 ఆల్టిట్యూడ్స్. ఫస్ట్ ఇదేది ఏడి, సెకండ్ ఇదేది బిఈ, థర్డ్ ఇదేది సిఎఫ్. కానీ ఈ 3 కలిసే పాయింట్ ని ఏమంటారంటే ఆర్థో సెంటర్. ఈ పాయింట్ ని ఆర్థో సెంటర్ ని ఓతో డినోట్ చేస్తారు. నువ్వు చేయకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు, కానీ నువ్వు కనుక్కోవాల్సింది ఆర్థో సెంటర్ అంటే ఏమి చెప్పమంటే నువ్వు ఏం చేయాలి అంటే ఒక డమ్మీ ట్రయాంగిల్ గీసుకోండి సార్ అన్నది. బాగా విను, నిన్నే అడుగుతాను. డమ్మీ ట్రయాంగిల్ గీసుకోవాలి. ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ ఆ పదం రావాలి. ఆల్టిట్యూడ్ డ్రా చేసుకుంటాం దేనికి అంటే బీసీకి. దాని పేరు ఏమంటే ఏడి.
ఆల్టిట్యూడ్ అంటే ఏం తెలుసా, 90 degrees లో ఉంటుంది ఆ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం క్రాస్ గా డ్రా చేసుకోండి సార్, ఈ విధంగా ఇది ఆల్టిట్యూడ్ అవుతుందా అంటే ఇది కాదు. ఆల్టిట్యూడ్ స్ట్రైట్ గా 90 degrees లో ఉండాలి, సరేనా. ఏడి ఒక ఆల్టిట్యూడ్ అవుతుంది, బి నుంచి ఒక ఆల్టిట్యూడ్ బిఈ తీసుకుంటాను, సి నుంచి ఒక ఆల్టిట్యూడ్ సిఎఫ్. కానీ మనం డయాగ్రామ్ లో ఎనీ 2 ఆల్టిట్యూడ్స్ మాత్రమే చూపిస్తాం, సిఎఫ్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఏడిబిఈ రెండు ఫైండ్ అవుట్ చేసుకుంటే దాన్ని సాల్వ్ చేస్తే క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా సర్కమ్ సెంటర్ వచ్చేస్తుంది, సారీ ఆర్థో సెంటర్ వచ్చేస్తుంది. సో ఆర్థో సెంటర్ ఒక క్వశ్చన్ చేసి చూపిస్తాను, రేపటి నుంచి అన్ని క్వశ్చన్లు మీ ద్వారా చేయిస్తాను. మీరు సీరియస్ గా తీసుకోకపోతే చంపేస్తా, నేను చెప్తాను రెడీ, నిన్ను చంపేస్తా, మళ్ళా చంపేసి నేనే తినేస్తా, మేనేటర్ నేను, సరేనా. సో చూడు ఇక్కడ పాయింట్స్ ఏమి అంటే -2, -1, -2, -1. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, వింటున్నావా, -2, -1. నువ్వు చేతులు అవన్నీ ఒక చోట పెట్టుకో. -2, -1. బి ఎంత అంటే 6, -1. బి ఈజ్ ఈక్వల్ టు 6, -1. వాట్ అబౌట్ సి? సి ఈజ్ 2, 5. 2, 5. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద వర్టైసెస్. హియర్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఆర్థో సెంటర్. కానీ ఇక్కడ ఫస్ట్ నువ్వు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే చూడు, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయి, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ ఏబిసి, ఇలా కూడా రాస్తారు కొంతమంది, ట్రయాంగిల్ ఏబిసి, స్మాల్ డెల్టా పెడితే ట్రయాంగిల్ ఏబిసి. ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ చేస్తా ఏడి, బి నుంచి ఒక ఆల్టిట్యూడ్ బిఈ. సిఎఫ్ ఎందుకు తీసుకోలేదంటే ఏవైనా రెండు చాలు, అవి ఏడి బిఈ ఎవరో రాసుకో కింద. లెట్ ఏడి కామా బిఈ బి ద ఆల్టిట్యూడ్స్. ఆర్థో సెంటర్ కాదు, బి ద ఆల్టిట్యూడ్స్. ఏడి దేనికి ఆల్టిట్యూడ్ కావు, బీసీకి. బిఈ దేనికి ఆల్టిట్యూడ్, ఏసీకి. ఈడే ఉండు, సరి కూర్చో, సరేనా. ఏడి దేనికి నాన్న ఆల్టిట్యూడ్, ఏడి దేనికి ఆల్టిట్యూడ్, ఏడి దేనికి పర్ బీసీకి, బిఈ కాదు బీసీకి. బిఈ దేనికి ఆల్టిట్యూడ్, ఏసీ. సరే, ఇప్పుడు స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కోవాలి. ఎందుకు సార్ అంటే స్లోప్ ఆఫ్ ఏడి కావాలంటే స్లోప్ ఆఫ్ ఏం కావాలి, బీసీ. స్లోప్ ఆఫ్ బిఈ కావాలంటే ఏం కావాలా, స్లోప్ ఆఫ్ ఏసీ. సో స్లోప్ ఆఫ్ ఈ బీసీ కనుక్కుంటా చూడు. స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు, స్లోప్ ని m తో డినోట్ చేస్తారు. ఫార్ములా ఏమంటే y2 - y1 / x2 - x1. బీసీలో చూడు నాన్న, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. y2 - y1 చెప్పు నాన్న, అక్కడ చూసి చెప్పు. y2 - y1 చంపేస్తా. y2 ఇక్కడ 5 + 1, సరేనా. చెప్పు గఫార్. 5 + 1 డివైడెడ్ బై x2 - x1, 2 - 6. 5 + 1 ఎంత, 6. 2 - 6 ఎంత, -4. 2 3 జార్, 2 2 జార్ ఎంత, -3/2. స్లోప్ ఎంత వచ్చింది సార్ అంటే -3/2. సో స్లోప్ ఆఫ్ బీసీ వచ్చిన తర్వాత కింద రాసుకో, స్లోప్ ఆఫ్ ఏడి, ఏసీ కాదు ఏడీకి ఫార్ములా ఏమంటే -1/m. అంటే దాన్ని తిప్పించి రాయాలా, 3/2ని తిప్పించి రాస్తే ఎంత, 3/2ని తిప్పిస్తే 2/3. మైనస్ ప్లస్ చేసుకోవాలా, ప్లస్ ఉంటే మైనస్, ఆడ మైనస్ ఉంది కాబట్టి ఏం రాస్తానంటే 2/3. అర్థమైపోయిందా. స్లోప్ ఆఫ్ ఏడి వచ్చిన తర్వాత దేర్ ఫోర్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈజ్ ఫార్ములా ఏమంటే y - y1 ఈజ్ ఈక్వల్ టు m -1/m ఇంటూ x - x1. సరేనా. y1 x1 ఏం తీసుకోవాలి సార్ అంటే ఆడన్నా ఇవి తీసుకున్నారు, ఇవి కాదు. ఏడీలో ఏ తెలుసు కదా మనకు. సో x1 y1. y1 ఎంత, -1. సో -1 సబ్స్టిట్యూట్ చేయి ఇక్కడ. y + 1 ఈజ్ ఈక్వల్ టు -1/m అంటే ఎంత చూడు, 2/3. x - x1 ఎంత, డయాగ్రామ్ లో చూడు పైన -2, కాకపోతే ఇక్కడ ఏం రాసుకోవాలా, +2. 3 ఇక్కడ నుంచి అక్కడికి పోతే 3 × y ఎంత అవుతుంది, 3 1 జర్ ఎంత, 3. 2 లోపలికి పోతే 2 × x ఎంత, 2 2 జర్ ఎంత, 4. సో ఫైనలీ ఇక్కడ 2x + 3y ఈ పక్క వస్తే -3y +3 ఆ పక్క పోతే -3. 4 - 3 ఎంత అంటే +1 = 0. ఈక్వేషన్ నంబర్ 1. చెప్పు నాన్న, చెప్పు. 3 - ఫస్ట్ -2 అవునా అన్న. యాడ ఒకవేళ నువ్వు అడుగుతా అంటే ఈడ -2 ఉంటే
ఈడ -2 ఉంటే కింద +2 కాదు 2 యొక్క రివర్స్ ఏమి 1/2. ఓకే ఇక్కడనా అవును ఆడ -2 ఉంది కాబట్టి +2. ఒకవేళ +2 ఉంటే -2. అర్థమవుతుందా నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లోప్ వచ్చేసి -2 వచ్చింది. 2 యొక్క రివర్స్ ఎంత 1/2 మైనస్ ఏమవుతుంది ప్లస్. ఒకవేళ ఈడ 1/2 వచ్చింది 1/2 యొక్క రివర్స్ ఎంత 2 ప్లస్ లో ఉంటే ఏం రాసుకోవాలా -2. అర్థమైందా? సో ఒక ఈక్వేషన్ అయితే వచ్చేసింది ఏడి. ఇప్పుడు దేని ఈక్వేషన్ కావాలా సార్ అంటే బి ఈక్వేషన్ కావాలంటే స్లోప్ ఆఫ్ బి కావాలా. స్లోప్ ఆఫ్ బి కావాలంటే ఫస్ట్ దేని స్లోప్ కనుక్కోవాలా స్లోప్ ఆఫ్ ఏసీ. స్లోప్ ఆఫ్ ఏసీ. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రెడ్ వచ్చా మొదలెట్టు సరేనా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ని m తో డినోట్ చేస్తారు. ఫార్ములా ఏమంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సార్ ఏసీలో x1 ఎవరు y1 ఎవరు అంటే ఏ వచ్చి x1 y1 సి వచ్చి x2 y2. సార్ నేను బై మిస్టేక్ గా దీన్ని x2 y2 దాన్ని x1 y1 ఎట్లయినా అనుకో సరేనా, ఏం ఇబ్బంది లేదు. ఏసీ x2 y2 మైనస్ y1 y2 ఎంత నాన్న 5 +1 ఆడ -1 అంటే ఏం రాసుకోవాలి 5 +1. సో చూడండి అన్న ఇక్కడ ఏమవుతుందంటే 5 +1 డివైడెడ్ బై x2 మైనస్ x1 2 ఎంత నాన్న 4 5 +1 ఎంత 6/4 క్యాన్సిల్ కొడితే 3/2 2 3 జార్ 2 2 జార్ 2 3 జార్ 6 2 2 జార్ 4. సో ఎంత వచ్చింది అక్కడ 3/2. సో ఇక్కడ ఎంత అంటే 3/2. వింటున్నావా 3/2. స్లోప్ ఆఫ్ ఏసీ అయిపోయింది. డయాగ్రామ్ లో చూడు స్లోప్ ఆఫ్ ఏసీ తర్వాత ఇప్పుడు దేని స్లోప్ వస్తుంది స్లోప్ ఆఫ్ బి. కనుక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ రివర్స్ రాయాలంటే స్లోప్ ఆఫ్ చెప్పు నాన్న ఏమి బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి -1/m. ఇక్కడ 2/3 రాసి 3/2 యొక్క ఉల్టా నిన్ను తీసుకుపోయి కాళ్ళు పైన పెట్టేసి తల కింద చేస్తా భయాన్ని చేస్తా. చూసి చేపిస్తా చూడు సరేనా. సో ఎంత వచ్చింది భయ్యా -2/3. అర్థమైందా? సరే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ బి కావాలి. ఇందాక ఈక్వేషన్ ఆఫ్ ఏడి కనుక్కున్నావు, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ బి కావాలి. ఈక్వేషన్ ఆఫ్ బి ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. సార్ పైన కూడా ఇదే రాసినారు కదా సార్. అవునబ్బా యాడైనా అదే ఫార్ములా. ఈసారి x1 y1 ఎవరు అంటే బిలో బి తెలుసా నీకు ఈ తెలుసా? ఈ తెలియదు ఎవడో ఈ కోన్కిస్తాగాడో మనకేమి అవసరమో బి తెలుసు, వాడు మనోడు బి సరేనా. సో వాడిని నేనేమనుకుంటా అంటే x1 y1 ఎంత -1 x1 ఎంత 6. సో y1 అంటే -1 కాబట్టి y +1 x1 అంటే 6 కాబట్టి -1/m పైన ఉంది చూసి రాసుకో ఎంత -2/3 x1 6 x1 +6 చూసుకో ఒక్కసారి 6 +6 ఉంది కాబట్టి -1 ఉంది కాబట్టి ఏం రాసిన +1. సరే సార్ ఈ 3 కింద నుంచి ఆడికి వెళ్ళిపోతే ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది 3y + 3 ఈజ్ ఈక్వల్ టు -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 జర్ ఎంత 2 6 జర్ ఎంత 12 ఈడే ఉండో సరేనా. సో -2x ఎంత అంటే +2x అవుతుంది. 2x + 3y 3 ఇక్కడే ఉంది +12 లోపలికి వస్తే -12 లో 3 పోతే ఎంత రెడ్డి 12 లో 3 పోతే ఇంతసేపు అయితే చహలం అయిపోతుంది. -9 = 0 చహలం కాకముందు వెళ్ళిపోవాలా. వెంటనే ఫోన్ వస్తానే బయలుదేరేలా పౌడర్ పూసుకుంటా నీట్ గా పేరంలో వేసుకుంటా షర్ట్ మార్చుకుంటా ఉంటే ఆడెత్తేసి శ్మశానానికి తీసుకెళ్ళిపోయింటారు. ఫోన్ వచ్చింది చచ్చిపోయినాడని నువ్వేం చేయాలా వెంటనే బయలుదేరాల. నువ్వు నీట్ గా షేవింగ్ చేసుకొని నీట్ గా ఈ డ్రెస్ సెట్ కాలేదు ఈ షర్ట్ కి మ్యాచింగ్ ఇట్లా లేదు అని చూసుకుంటా ఉంటే అయిపోయా చహలం అయిపోతుంది నువ్వు పోయేకాడికి సరేనా. చిక్కి చేయల్లం అయిపోతుంది సరేనా. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేయాలా. ఏ మెథడ్ ద్వారా అంటే క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలా. చేస్తే యూ విల్ గెట్ ద ఆర్థో సెంటర్ నాట్ సర్కమ్ సెంటర్. ఇన్ని రోజులు మనం చేసిన సర్కమ్ సెంటర్ ఇప్పుడు ఏంటిది ఆర్థో సెంటర్. సో x/y/1/. సరే బై కాదు బై ఇక్కడ ఎంత అంటే -3 1 2 -3 -3 1 2 -3 -3 1 2 -3. కింద సెకండ్ ఈక్వేషన్ లో చూద్దాం ప్రేమగా చూడండి. 3 - 9 2 3 3 - 9 2 3 3 - 9 2 3.
సరేనా? సో ఇక్కడ మనం మల్టిప్లై చేయాలా, ఎక్స్ డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఎంత సార్ అంటే ప్లస్ 9 3 జార్ అఫ్ కోర్స్ మనకు రాదు 18 కాదు 27, అది మీరు చదువుకునే బుక్కుల్లో, నా బుక్కుల్లో వేరేగా ఉంది. 3 1 జార్ 3 ఇక్కడ ప్లస్ 3 వచ్చిందంటే మైనస్ 3 రాసుకోవాలా, y డివైడెడ్ బై 2 1 జార్ 2 2 1 జార్ 2 మైనస్ మైనస్ కాదు నాన్న, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 27, ఈ పక్కది మారదు, ఈ పక్కది 27 మైనస్ 3, ఇక్కడ ఎంత అంటే 2 1 జార్ 2, మరి ఇక్కడ ఎంత సార్ అంటే మైనస్ 18 వస్తుంది, కానీ నేను ఫర్ చేంజ్ ప్లస్ 18 రాసుకుంటాను. ఇక్కడ 1 డివైడెడ్ బై 6 ప్లస్ 6 రాసుకుంటాం, మైనస్ 6 వస్తుంది ప్లస్ 6. 27 లో 3 పోతే ఎంత రెడ్డి, అంతసేపు ఆలోచించొద్దు, చేయలేం. 24 18 ఒక 2 ఎంత 20, 6 ప్లస్ 6 ఎంత 12. సరే ఎక్స్ ఎంత అంటే 24/12, 24/12. వై ఎంత అంటే 20/12. నాన్న రెడ్డి గారు 12 2 జార్ 24, నీకు ఆ టేబుల్ రాకపోతే 2 తో క్యాన్సిల్ కొట్టుకో. 12 1 జార్ 12 2 జార్ 2/1 వస్తుంది సార్. 2/1 అని 2 గా రాసుకోవచ్చు, కానీ 1/2 ని 2 గా రాయాలి, 1/2 గానే రాయాలి, కింద 1 వస్తే తీసేయచ్చు. సరేనా? ఇక్కడ ఎంత సార్ అంటే 4 5 జార్ 4 3 జార్ 5/3 వస్తుంది. 5/3 అట్లే పెట్టేసేయండి సార్. 3 వచ్చిందంటే రాని, నీకేం ఇబ్బంది. సో ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 2, 5/3. ప్లీజ్ చెక్ ద ఆన్సర్, ఎందుకంటే మనం ఎక్కడైనా మిస్టేక్ పోయి ఉండొచ్చు. సో ఆన్సర్ ఎంత అంటే పోయింది, వచ్చింది 2, 5/3. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్.